బాలినేని క్లారిటీ ఇచ్చేశారా? ఊహాగానాలకు తెరదించేశారా? ఇక పుకార్లు షికార్లు చేయడానికి ఛాన్సే లేదు అని తేల్చి చెప్పేశారా? ట్వీట్లు, డిలీట్లు, సమావేశాలు, అర్థాలు, నానార్థాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారా? బాలినేనిలో ఇంత మార్పు రావడానికి దారితీసిన ఆ మలుపేంటి? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తిరిగి సొంత గూటికి వెళ్తున్నారు అన్న ఊహాగానాల నడుమ తిరుపతి జనసేన కార్యక్రమంలో ఆయన చేసిన కామెంట్స్ పార్టీ మార్పు ప్రచారానికి ఓ ఎండ్ కార్డు పడినట్టేనని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒంగోలు పాలిటిక్స్లో తనదైన ముద్ర వేసిన బాలినేని వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. దగ్గరి బంధువు కూడా అయిన బాలినేనికి మొన్నటి ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. ఫ్యాన్ పార్టీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నాక సైలెంట్ అయ్యారు. మధ్యలో ఆయన తిరిగి సొంత గూటికి చేరుతారన్న ప్రచారం మాత్రం కొనసాగింది. ఆ మధ్య బాలినేని తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఒంగోలు రాజకీయాలు, స్థానిక పరిస్థితులు, పార్టీ వ్యవహారాలపై ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు అప్పుడు ప్రచారం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత ఆయనను ఆకాశానికి ఎత్తేశారు బాలినేని. ఆయన మాకు నాయకుడు మాత్రమే కాదు, నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అంటూ బాలినేని అధికారిక ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. దీంతో బాలినేని వైసీపీలోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చేశారా అని అంతా అనుకునేలోపే కొద్దిసేపటికే ఆ ట్వీట్ డిలీట్ అయింది. అసలు ఎందుకు పెట్టారు, ఎందుకు తొలగించారు? ఈ అంశం డిబేటబుల్ సబ్జెక్టుగా మారేలోపు తిరిగి ట్వీట్ను మళ్లీ బాలినేని రీపోస్ట్ చేయడం కేవలం సాంకేతిక కారణాలతో ఏర్పడిన బగ్ వల్లే ట్వీట్ డిలీట్ అయింది తప్ప మరే కారణం లేదని ఆయన క్లారిటీ ఇవ్వడంతో ఆ సబ్జెక్టుకు అప్పటికి ఫుల్ స్టాప్ పడింది. 2024 ఎన్నికల తర్వాత వైసీపీని వీడి జనసేనలో చేరారు బాలినేని. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో ఉన్న రాజకీయ విభేదాలే బాలినేనిని జనసేన వైపు నడిపించాయన్న విశ్లేషణలు వినిపించాయి. అయితే ఆయన జనసేనలోకి వెళ్లిన తరువాత ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదన్న టాక్ గట్టిగా వినిపించింది. ముఖ్యంగా ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో ఉన్న పాత విభేదాలు బాలినేనిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పార్టీలో చేరి చాలా కాలం గడిచినా పదవులు లేకపోవడం, దామచర్ల వర్సెస్ బాలినేని డైలాగ్ వారు కొనసాగడం, క్యాడర్లో భరోసా తగ్గడం బాలినేని వర్గాన్ని ఆలోచనలో పడేసింది. ఇవన్నీ కలిపి బాలినేని వర్గంలో అసంతృప్తిని పెంచినట్లు ప్రచారమూ జరిగింది. అయితే ఇలాంటి ఇష్యూ బయటకొచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ స్వయంగా బాలినేనిని పిలిచి మాట్లాడడం మాత్రం హాట్ టాపిక్లా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ మధ్యలోనే పవన్ కళ్యాణ్ తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయంగా కీలకంగా మారింది. గతంలో అనేకసార్లు బాలినేనికి తగిన ప్రాధాన్యత ఇస్తానని చెబుతూ వస్తున్న పవన్ ఆయనకు పార్టీలో ఏ బాధ్యత అప్పగించకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో అసలు పవన్ ఆయనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారా, లేక ఆయనను వైసీపీ నుంచి బయటకు లాగేందుకు పావుగా వాడుకున్నారా అనే చర్చ జరిగింది. ఆయన సన్నిహితుల్లో సైతం అనేక అనుమానాలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆయన పార్టీ మారొచ్చనే లీకులు ఆయన సన్నిహిత వర్గం నుంచే వచ్చాయి. ఇలాంటి తరుణంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల డీలిమిటేషన్ కమిటీ సభ్యునిగా బాలినేనికి బాధ్యతలు అప్పగించడం పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరంగా మారింది. పార్టీలో చేరిన 20 నెలల తర్వాత కీలక బాధ్యత దక్కడంతో బాలినేని క్యాడర్ ఖుషీగా ఉంది. ఇదే సమయంలో తిరుపతి జనసేన సమావేశం వేదికగా బాలినేని చేసిన కామెంట్స్తో ఇక వైసీపీ వైపు చూసేది లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారన్న చర్చ జరుగుతోంది. 2 సార్లు పవన్ వల్లే ఓడిపోయాను, జగన్ను ప్రశ్నించినందుకే మంత్రి పదవి పోయింది అంటూ బాలినేని చేసిన ఓపెన్ స్టేట్మెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ప్రశ్నించే పార్టీలో ఉండాలనే జనసేనలో చేరాను అంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వైసీపీ నేతలు ఎన్ని మాట్లాడినా తాను పవన్ వెంటే ఉంటానని స్పష్టం చేయడం ద్వారా పార్టీ మారుతారు అన్న వార్తలకు బాలినేని చెక్ పెట్టినట్లే కనిపిస్తోంది. పవన్ పై వ్యక్తిగతంగా ప్రశంసలు కురిపించడం కూడా ఇప్పుడు హైలైట్ అవుతోంది. పవన్ పై బాలినేని చూపిస్తున్న విపరీతమైన ఆదరణ వెనుక రాజకీయ భవిష్యత్తుపై ఉన్న ఆయన ఇచ్చిన భరోసానే కారణమై ఉండొచ్చు అన్న చర్చ నడుస్తోంది. మొత్తం మీద బాలినేని ఎపిసోడ్ ఏపీ పాలిటిక్స్లో ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. పార్టీ మార్పు, ప్రచారాల మధ్య తాజా పదవితో బాలినేని జనసేన యాక్టివిటీస్లో కీ రోల్ ప్లే చేయడం, అన్ని క్వశ్చన్స్కు సమాధానాలు దొరికినట్టేనా? డీలిమిటేషన్ బాధ్యతలతో బాలినేని మళ్లీ పాత వైభవాన్ని తెచ్చుకుంటారా, లేక మున్ముందు ఇంకేవైనా ట్విస్ట్లుంటాయా అనేది తెలియాలంటే వెయిట్ అండ్ సీ.